కల్వకుంట్ల కవిత గారు తన నాన్నకు లెటర్ రాస్తారు. నానా ఎక్సెట్రా ఎక్సెట్రా తన రాజకీయ జీవితాన్ని ఉద్దేశించి. సడన్గా మహా న్యూస్లో అబ్జెక్షనబుల్ థంబ్నెయిల్స్ నుంచి కేటీఆర్ మీద క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రోగ్రాంలు నడుస్తాయి. కరెక్ట్? మహా న్యూస్లో పేలుతాయి, ఎక్దమ్ పేలుతాయి. మళ్ళీ అందులో ఆధారాలు ఉన్నాయని అంటే ఆధారాలు ఎవరు పెట్టలే, కాకపోతే నడిచింది. మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ గారు అలియాస్ తీన్మార్ మల్లన్న. నౌ దీని కంటిన్యూయేషనే, ఇన్ఫ్యాక్ట్ ఈ చిట్టా కంటిన్యూయేషన్లోనే మనం తీసుకొని చూస్తే ఏమైందనంటే, ఇప్పుడు మనం అబ్సల్యూట్గా డాట్స్ కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్. కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు లెటర్ రాస్తారు. ఎవరికి? కల్వకుంట్ల కవిత గారు తన నాన్నకు లెటర్ రాస్తారు. నానా ఎక్సెట్రా ఎక్సెట్రా తన రాజకీయ జీవితాన్ని ఉద్దేశించి. సడన్గా ఆ లెటర్ లీక్ అవుతుంది. ఆ లెటర్ లీక్ కాగానే కల్వకుంట్ల కవిత గారు మన కోపం వస్తుంది. అట్లా నేను పర్సనల్గా లెటర్ రాసుకున్న మా నాన్నకు, అది బయట ఎవరు పెట్టిండ్రు, ఎవరి చేతికి ఇలా బీఆర్ఎస్ వెళ్ళిపోయింది, మళ్ళీ బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తానంటే నేను జైల్లో ఉన్నప్పుడు కూడా వద్దన్నా అన్న మాట ఇవాళ ఎగ్జాక్ట్లీ సీఎం రమేష్ గారు కూడా గదే మాట మాట్లాడిండ్రు. అయితే కల్వకుంట్ల కవిత గారు అండ్ సీఎం రమేష్ గారి దగ్గరికి ఒక టాపిక్ వచ్చినప్పుడు ఒక డాట్స్ మీరు అర్థం చేసుకోవాలి. వెనకటికి కల్వకుంట్ల కవిత గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాడా ఇయ్యడా కేసీఆర్ అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఒక గంభీరమైన ఆరోపణ వచ్చింది. ఏందనంటే కవిత గారు కూడా ఖార్గే గారికి ఫోన్ చేసిండ్రు, వాళ్ళ నాన్నకు ఒక చిన్నపాటు ధమ్కీ అనికి ప్రయత్నం చేసిండ్రు అని ఒక గంభీరమైన ఆరోపణ వచ్చింది. దాన్ని ఆమె చాలా చాలా ఉగ్ర రూపంతో తిప్పికొట్టింది. అట్లెట్లా మీరు నన్ను మలయం చేస్తామనంటే నేను చూసుకుంటూ ఊకోలేనని కల్వకుంట్ల కవిత గారు కూడా మాట్లాడినరు. మీరు ఈ డాట్స్ కనెక్ట్ చేయండి అంతే. నేను ఫస్ట్ పాయింట్ వీళ్ళిద్దరు మాటలను కనెక్ట్ చేసిన తర్వాత కల్వకుంట్ల కవిత గారు ఖార్గే గారికి కూడా ఫోన్ చేశారు. మళ్ళీ కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ, ఖార్గే గారు మల్లికార్జున్ ఖార్గే గారు కాంగ్రెస్ పార్టీ. కనెక్షన్ చూడుర్రి. వెనకటికి కాంగ్రెస్ వాళ్ళే, వెనకటికి టీడీపీ వాళ్ళే ఇలా కాంగ్రెస్లో చాలామంది చలామణి అవుతారు తెలంగాణలో. అది పక్కకు పెడితే అది అయిపోగానే సడన్గా ఏమైపోతుంది అని అంటే తెలంగాణలో ఇప్పుడు ఇక క్రోనాలజీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈడికేనిగా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వద్దాం. కల్వకుంట్ల కవిత గారు తన తండ్రికి ఒక లెటర్ రాసిండ్రు. ఆమె రైట్? కరెక్ట్ కదా? కల్వకుంట్ల కవిత గారు వాళ్ళ నాన్నకు ఒక లెటర్ రాసిండ్రు. ఆ లెటర్ బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. ఈ లెటర్ నాకు తెలిసి లీక్ కాగానే కల్వకుంట్ల కవిత గారికి చాలా కోపం వస్తుంది. ఆమె ఏమంటుంది అంటే బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా ఒక అడవినల చేతులకు వెళ్ళిపోతున్నది, మా నాన్నకి ఎక్కించేటోళ్ళు తయారవుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్పి అసలు మీడియాలో ఎట్లా లీక్ అయింది, ఇది మిస్టీరియస్ నాకు అని చెప్పి ఒక స్పెక్యులేషన్ని తను ట్రిగర్ చేస్తుంది. అయితే కవిత ఏమంటుందంటే నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని లీక్ చేయలేదు, ఇది నాకు మా నాన్నకు సంబంధించిన విషయమే కదా అంటే అసలు లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చిందని చెప్పి చిత్రగుప్తులు ఆ రోజు మనం మాట్లాడినాం. వేరేళ్ళి టాపిక్ తీసుకోలే, తండ్రి బిడ్డల మధ్యలో లెటర్ ఎందుకు కవితక్క అని చెప్పి మేమే మాట్లాడినాం. సో చిత్రగుప్తు మాట్లాడిన దానికి ఫ్యాక్ట్ ఏంటంటే కేసీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బ్యాక్ఫుట్లో పడ్డాడు తన రాజకీయంలో. కరెక్టా కదా? కేసీఆర్కి చెప్పుకునే ఆన్సర్ లేదాడ. ఏం చెప్పుకుంటాడు? ఇటు బిడ్డే అటు రాజకీయం, బిడ్డని రాజకీయాన్ని కలుపుకున్నదే ఆ కుటుంబం. సో బ్యాక్ఫుట్లో పడ్డాడు ఆ రోజు కేసీఆర్. నిజంగా చెప్పాలనంటే వీళ్ళు వారసత్వపు ఐడియాలజికల్ వార్కి తెరదీసింది కవితక్క లెటర్. దాని తర్వాత బీఆర్ఎస్ ఫ్యామిలీ మొత్తం గాయ గత్తర. దాని తర్వాత కేటీఆర్ బీజేపీలో ఎప్పుడు కూడా మేము మర్జ చేస్తాను అనలేదు, కవిత చెప్పింది తప్పు, ఆధారాలు లేని మాటలు మాట్లాడుతుంది, ఇన్ఫ్యాక్ట్ కల్వకుంట్ల కవిత అని చెప్పి ఆయన కూడా చిన్నపాటు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక ఎక్సెట్రా అదంతా నడిచింది. దాని తర్వాత ఏమవుతుంది తెలుసా? సడన్గా మహా న్యూస్లో అబ్జెక్షనబుల్ థంబ్నెయిల్స్ నుంచి కేటీఆర్ మీద క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రోగ్రాంలు నడుస్తాయి. కరెక్ట్? మహా న్యూస్లో పేలుతాయి, ఎక్దమ్ పేలుతాయి. మళ్ళీ అందులో ఆధారాలు ఉన్నాయని అంటే ఆధారాలు ఎవరు పెట్టలే, కాకపోతే నడిచింది. నడవంగానే బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇది కోపం వచ్చి ఏమవుతుంది అని అంటే వాళ్ళ మీద దాడి చేస్తారు, మహా న్యూస్ మీద దాడి చేస్తారు. మహా న్యూస్ మీద దాడి చేయగానే ఏమవుతుంది అని అంటే సర్ప్రైజింగ్లీ టీడీపీ మాట్లాడే కంటే ముందు భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ గారు మాట్లాడతారు. ఓకే, బండి సంజయ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన హోంశాఖ మాత్యులు, లా అండ్ ఆర్డర్ ఆయనకు ఖచ్చితంగా ఆయన రెస్పాన్సిబిలిటీ, ఇన్ఫ్యాక్ట్ అకౌంటబిలిటీ, ఆయన మాట్లాడిండు అని అనుకుందాం. కాకపోతే తెలంగాణ ఛానల్, మా ఛానల్ మీదనే దాడి జరిగినప్పుడు సార్ మాట్లాడలే, మేబీ ఆయన ప్రేమకు మేము నోసుకోలే అని చెప్పి మేము అనుకుంటున్నాం. దీని తర్వాత సడన్గా
గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏబిఎన్ మీద కూడా మీరు దాడి చేయండి, నేను చూపిస్తా ఒక్కొక్కడికి అని చెప్పి సడన్గా ఏబిఎన్ మీద అత్యంత ప్రేమ ఎందుకు వస్తుందో బండి సంజయ్ గారికి నాకు అర్థం కాదు. ఇది సర్ప్రైజింగ్, ఇది చాలా అంటే చాలా సర్ప్రైజింగ్. అయితే ఇక్కడ 2 డాట్స్ కనెక్ట్ చేయాలి. ఏందనంటే మళ్ళా లెటర్ లీక్ అయింది అని చెప్పి కల్వకుంట్ల కవిత మధ్యలో ఇంకా కల్వకుంట్ల తారక రామారావు మధ్యలో కొంచెం ఏదో ఫ్రిక్షన్ డెవలప్ అవుతుందా అని అనుకునే తరుణంలో కేటీఆర్ మీద ఎప్పుడైతే అబ్జెక్షనబుల్ థంబ్నెయిల్స్ వచ్చి మహాన్యూస్లు వస్తాయో అక్కడ కవిత కూడా ఏం మాట్లాడదు కేటీఆర్కి సపోర్ట్గా. కవిత మన కల్వకుంట్ల కవిత గారు కూడా పెద్ద స్టేట్మెంట్ రామారావు గారికి ఫేవర్గా ఏమి ఇయ్యరు, సైలెంట్గా నడుస్తుంటుంది. ఇక్కడ సైలెంట్ నడుస్తుంటుంది, ఇక్కడ సైలెంట్ నడుస్తుంటుంది. డాట్స్ కనెక్ట్ చేయరు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అయిపోగానే బండి సంజయ్ గారు వచ్చి మళ్ళా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని తన భుజాల మీద వేసుకొని నేను ఇక్కడ ఉన్నాక ఎవడరా అక్కడ అని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాడు. ఈ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇదంతా జరిగిందే, మనం ఇదంతా చూసినాం. సర్ప్రైజింగ్లీ ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే కల్వకుంట్ల కవిత గారు కూడా ఈ అబ్జెక్షనల్ ఫుటేజ్ మీద ఏం మాట్లాడరు. బీఆర్ఎస్ క్యాడర్ రియాక్ట్ అవుతుంది, ఇక ముంగడికి పోతారు. ముంగడికి పోయిన తర్వాత ఆల్ ఆఫ్ ది సడన్ తెలంగాణలో బీసీ బిల్లు ప్రవేశపెడతారు. డాట్స్ కనెక్ట్ చేయరు ఫ్రెండ్స్. తెలంగాణలో బీసీ బిల్ సడన్గా వచ్చేస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి ఒకటి వచ్చేస్తుంది. కవితక్క గారు ఇది ఒక ల్యాండ్ మార్క్ పర్స్పెక్టివ్, నిజంగా ప్రోగ్రెసివ్ ల్యాండ్ మార్క్ అని చెప్పి ప్రోగ్రెసివ్ ల్యాండ్ మార్క్ అని చెప్పంగానే ఇక్కడ ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ మహాన్యూస్ అప్పుడు కూడా ఈ క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. అయితే అప్పుడు ఆయనకు అంత ప్రాధాన్యత ఉండదు, ఈడ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకనంటే బీసీ 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 అని గొర్రెల్లా లెక్క ఛాతి గుద్దుకొని ఇట్లా ఛాతి చీల్చుకుంటాననే మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ గారు అలియాస్ తీన్మార్ మల్లన్న. ఈయన అసలు మేం బీసీలము కవితక్కకేమి సంబంధము అని చెప్పి ఆయన ఒక అబ్జెక్షనబుల్ స్టేట్మెంట్ ఇస్తాడు, ఆయన సమర్థిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ అది మేము సమర్థించము, ఎందుకనంటే ఒక మహిళను పట్టుకొని అట్లా మాట్లాడు కాదు. ఇట్లాంటి స్టేట్మెంట్ వెనకటికి ఒకసారి బండి సంజయ్ గారు కూడా ఇచ్చారు. జైలు లేకపోతే మళ్ళీ మనం ఏమైనా ఇట్లా పెట్టాలా అని చెప్పి కూడా పెడితే ఆనాడు కూడా బీఆర్ఎస్ శ్రేణులలా మంటలు లేచినాయి. సో ఏం పబ్లిక్ స్టేట్మెంట్లు ఏం మాట్లాడుతున్నాం అనేది పక్కకు పెడితే, సో తీన్మార్ మల్లన్న గారిని ఇటు బండి సంజయ్ గారి స్టేట్మెంట్లని వెనకటికి అన్నిటి పక్కకు పెట్టి చూస్తే ఒక డైవర్జన్ టాక్టిక్ ప్లాట్ఫామ్ మీదకి ఎవరెవరు వస్తున్నారు మెల్లగా అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంటుంది ఫ్రెండ్స్. కాన్సన్ట్రేట్ చేయండి, మెల్లగా మర్జ్ అవుతుంటుంది. సో అబ్జెక్షనబుల్ స్టేట్మెంట్ పెట్టినప్పుడు మహాన్యూస్కి సంబంధం ఎక్సెట్రా, మళ్ళీ ఈయన మీద ఎవరన్నా గిట్లా ఉల్టా మాట్లాడితే బట్టలు ఉడదీసి కొట్టేటట్టు దాడులు చేయిస్తారు. ఆధారాలు ఎవరేం చూపించరు, కాకపోతే పాట పాడినా ప్రాబ్లం అయిపోతుంది సార్కి. కాకపోతే సార్ ఎవరి మీదనైనా ఏ రకంగానైనా మాట్లాడవచ్చు. నేను ఆ కేంద్ర హోంశాఖ మాత్యులని మినిస్టర్ ఆఫ్ స్టేట్ గురించి మాట్లాడుతున్నా. బీసీ రిజర్వేషన్ బిల్లు అయిపోయిన తర్వాత నేను కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అని చెప్పి మళ్ళీ ఈ పంచాయతీ కనిపిస్తుంది నాకు. కరెక్టా కాదా? తారాస్థాయికి పోతుంది. కవిత కల్వకుంట్ల కవిత గారిది, తీన్మార్ మల్లన్న గారిది. ఏంటంటే పాతాళానికి తొక్కుతా అని చెప్పి ఏదో తమ్నెయిల్ పెట్టిరు జీ న్యూస్లో, మన చింతపండు చేస్తా అని చెప్పి కవితక్క మాట్లాడింది. ఇంత జరిగిన బీఆర్కే లైవ్లో ఒక ఛానల్ ఏమని వచ్చిందంటే, ఈ తమ్నెయిల్సే, ఇంత జరిగిన చెల్లెని పట్టించుకోవా అని కవిత ఎమోషనల్ అయినట్టు ఒక తమ్నెయిల్ కనిపిస్తుంది. మళ్ళా అబ్జెక్షనబుల్ కంటెంట్ మహాన్యూస్ వాళ్ళు అన్న మీద రాసినప్పుడు చెల్లె లెక్క ఒక్కసారైనా ఖండించినవా అని బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడతారని చెప్పి కింద కమెంట్లు వస్తున్నాయి అదే వీడియోలలో. మళ్ళీ దీనికి అన్నజల్లెలు ఏం సమర్థించుకుంటారని అనేది ఎవరికి అర్థమవుతలేదు. దాని తర్వాత ఏమవుతుందని అంటే ఈ బీసీ బిల్లు ఇదంతా అయిపోయిన తర్వాత సడన్గా మన రేవంత్ రెడ్డి గారు 16th జూలైకి బనకచెర్ల ప్రాజెక్ట్ డిస్కషన్ కోసము ఢిల్లీకి పోతారు. గిరీష్ జర కన్ఫ్యూజన్ ఉంది రాబాయ్, ఇనుండ్రి జాగ్రత్తగా ఇనుండ్రి. 16th జూలై బనకచెర్ల ప్రాజెక్టుకి డిస్కషన్కి పోతాడు. ఆడ ఏమని డిస్కషన్ అవుతుంది అని అంటే, ఆడ డిస్కషన్ ఏమవుతుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల ప్రాజెక్టు మీద మేము ఊకోము చెయ్యము అని. మళ్ళీ ఇదే వెలుగులా సర్ప్లస్ నీళ్ళు ఇస్తానంటే లొల్లేంది అని మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి మాట్లాడిండి వెనకటికి. మళ్ళీ బనకచెర్ల పోయినాక అక్కడేం డిస్కషన్ అయింది అని అంటే తెలంగాణ ప్రయోజనాల దృష్టి పెట్టుకొని మేము మాట్లాడతాము, తెలంగాణ ప్రయోజనాలే మాకు ముఖ్యము అని చెప్పి అక్కడ కాంట్రవర్జియల్ స్టేట్మెంట్ వస్తుంది. బోత్ ఆర్ నాట్ సేమ్. ఆయన ఈడ మాట్లాడిన స్టేట్మెంటు ఢిల్లీలో మాట్లాడిన స్టేట్మెంట్కి పొంతరు ఉండదు. అందుకనే నేను ఈ డాట్ తీసుకొని వచ్చిన. ఈ డాట్ తీసుకొచ్చినప్పుడు ఇంకొకటి నాకు అనుమానం ఏం వ్యక్తం చేస్తారంటారు ఏంటంటే, ఒక దగ్గరనేమో చంద్రబాబు నాయుడు గారు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇరు ముఖ్యమంత్రులు కలుసుకున్నారు అని ఒక దగ్గర వస్తుంది. ఇంకొక దగ్గర అసలు కలుసుకునే లేదు, డిస్కషనే కాలేదు అని చెప్పి ఒక దగ్గర చెప్తారు. అదే పేపర్లలో ఇట్లాంటి అసలు డిస్కషన్లే జరగలేదు అని చెప్పి కథనాలు వస్తాయి. అంటే పబ్లిక్ని ఏ రకంగా పాగల బనాస్తున్నారో చూడండి. అయితే ఇదంతా పోయిన తర్వాత నీకేం డౌట్ వచ్చింది నీ సుఖమైన దిమాగ్ అని చెప్పి మీరు నన్ను అడుగుతారు కదా. బనకచెర్ల ప్రాజెక్టు 80,112 crores అని చెప్పి పలా న్యూస్ పేపర్లు రాస్తాయి. మళ్ళీ ఈ 80,000 న్యూస్ పేపర్లలో నాకు ఏడ కూడా తెలంగాణ 80,000 crore
80,000 crore ప్రాజెక్ట్ అయినా కేడ తెలంగాణ కనబడదు బనకచెర్లలో. ఇప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ కాడికి రాగానే సడన్గా బండి సంజయ్ గారు బర్త్డే వస్తుంది. బండి సంజయ్ గారు బర్త్డే రాగానే అందులో 20,000 సైకిళ్ళు పంపిణీ చేస్తానన్న స్వభావ హృదయులు మా సంజయ్ అన్న. 20,000 సైకిళ్ళు పంపిణీ చేస్తారు. ఎక్కడ పంపిణీ చేస్తానన్నారు సారు? కరీంనగర్లో. కరీంనగర్ ఎవరికి కంచుకోట వెనకటికి? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ సింబల్ ఏంది? సైకిల్. సార్ వంచుతుంది ఏంది? సైకిల్. ఈ సైకిల్ తెలంగాణలో ఇలా రీసైకిల్ అవుతుందా అని పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తున్నది. ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేయండి. కవితక్క లెటర్ లీక్ గంగనే కవితక్క స్టేట్మెంట్ ఏమనని? బీఆర్ఎస్ బీజేపీలో మర్జ్ చేస్తా అని చెప్పి వెనకటికి చెప్పారు, నేను జైల్లో ఉన్నా ఒప్పుకోలేదు. సడన్గా మన చంద్రబాబు మనిషి సీఎం రమేష్ గారు సడన్గా అదే మాట తీసుకొని కొట్టంగానే మళ్ళీ దానికి కేటీఆర్ గారు తిప్పి కొట్టంగానే అబ్జెక్షనబుల్ కంటెంట్ మన మహాన్యూస్ తర్వాత ఏబిఎన్లా. ఈ ఏబిఎన్ మహాన్యూస్కి ఇదంతా ఆబ్వియస్గా ఖచ్చితంగా అది టీడీపీ టోన్, ఎడిటోరియల్ టోనే నడిపిస్తాయి ఈ 2 ఛానల్. అది అందరికీ మనకు తెలిసిందే. సో టీడీపీ ఎడిటోరియల్ టోన్ నడిపిస్తున్నప్పుడు తెలంగాణ కన్నా ప్రయోజనాలు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా తెలంగాణకు వ్యతిరేకంగానే చంద్రబాబు నాయుడు గారు నరేటివ్ నడిపిస్తారు. బికాజ్ ఆయన భద్రశత్రువే చంద్రశేఖరరావు. నేను రాజకీయాలు మాట్లాడుతున్నా, నేను మిమ్మల్ని ఆలోచింపజేసేటట్టు మాట్లాడుతున్నా. ఈడికి వస్తా ఈ ఎడిటోరియల్ రాగానే మళ్ళీ ఏమైపోతుంది అని అంటే ప్రతిదాడులు. దానికి భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ గారు సపోర్ట్. ఇంకా తెలంగాణలో టీడీపీతోనే మనకు అలయన్స్ ఉందా అంటే ఇంకేం లేదు. ఆంధ్రాలో ఉన్నది, తెలంగాణ సపరేట్ స్టేటు. మళ్ళీ మనం ఏమైనా పొత్తు పెట్టుకుంటున్నామా? పొత్తు పెట్టుకుంటే మనకు ఏ రకంగా నష్టం అవుతుంది, లాభం అవుతుంది, దీనికి ఏదైనా కార్యపద్ధతి ఉన్నదా, నిర్ణయ ప్రక్రియ ఉన్నదా? మళ్ళీ ఇదేమన్నా సీట్ షేరింగ్, ఓట్ షేరింగ్ ఏమైనా మాట్లాడినరా? కార్యకర్తల మనోభావాలు ఏముందో తెలుసుకున్నారా? తెలుసుకోకుంటే ముందే సీఎం రమేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఏమనని? నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, కాళ్ళ మీద పడ్డాడు చెల్లెల కోసం అని. మళ్ళీ ఇది చెల్లెల మీద ప్రేమ అనుకోవాలా లేకపోతే ఆట అనుకోవాలా? సడన్గా సైకిళ్ళు బండి సంజయ్ గారు వంచుతారు. మళ్ళా నిన్న ఒక స్టేట్మెంట్ ఇస్తారు బండి సంజయ్ గారు. కరెక్టే కదా? నిన్న ఒక స్టేట్మెంట్ వస్తుంది. వెనకటికి మోదీ గారు కూడా అదే చెప్పారు. మోదీ గారు వేరే రకంగా అన్నారు. కేటీఆర్ సీఎం అవుతాడా లేదా అనే టాపిక్ మీద మోదీ గారు మాట్లాడారు. విలీనం అనే సబ్జెక్ట్ మీదనే మాట్లాడలే. అయితే ఇవన్నిట్లలో నేనేమంటున్నానంటే అసలు ఇది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఎవరు దీనికి తత్వం అని చెప్తే ఇవాళ ఒక స్టేజ్ దగ్గర కల్వకుంట్ల కవిత గారు అలా తండ్రి గారు ఇండియన్ ఎక్స్ప్రెస్లోనైతే ఎడముఖం పెడముఖమే ఫోటో పెట్టిరు చూడు. అంటే వెనక కేసీఆర్ గారు బ్యాక్గ్రౌండ్ ఉన్నది, కవితక్క గారు అట్లా పెట్టలే. బట్ ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా ఎడముఖం పెడముఖమే. సడన్గా వీళ్ళ మధ్యలో ఈ చిచ్చుకు అసలు ఏమన్నా ఉన్నదా రీజన్ అని అంటే ఏం లేదు. తెలంగాణ ప్రజలను పాగల్ బనాంచుడు తప్ప. ఈ చిచ్చుకు మళ్ళా ఎవరన్నా కేటీఆర్ గారు కానీ లేకపోతే కవితక్క గారు కానీ పరస్పరంగా ప్రేమ చూపించుకున్నారా? లేదు. అంటే ఇవాళ ఏ పార్టీ సింబల్ తెలంగాణలో రీసైకిల్ చేసుడు మొదలెట్టింది, ఏ ప్రాజెక్టు ద్వారా పొలిటికల్ ఇన్వెస్ట్మెంట్లు తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇవాళ కారు హారన్ కంటే సైకిల్ ట్రింగ్ అని కనబడుడు మొదలైందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది వేరే విషయం ఏందని అంటే నేను ఒక మనిషిని కలిసిన ఆయనకటికి. నాన్న నాకు ఏం మంచిగా జరుగుతలేవు అంటే మా ఉదయ్ తీసుకుపోయింది నన్ను. ఏం మంచిగా జరుగుతలేదు, పోదాం మన పూజ గీజ చేపియాలి మళ్ళా అని అంటే నాకు పంతులు గారు ఏం చెప్పారంటే, గిరీష్ నీకు టైం మంచిగా లేదు కాబట్టి నువ్వు ఇనుము వంచాలా అని చెప్పారు. ఇనుము వంచితే మళ్ళా శని తక్కువ అవుతుందా ఫ్రెండ్స్? ఒక మాట చెప్తున్నా, కర్మ సిద్ధాంతాన్ని ఎవరన్నా పోగొట్టుకోగలుగుతారా? టైం మంచిగా లేదు. కాకపోతే తెలంగాణ టైం మంచుకున్నదా ఇప్పుడు అంటే రైతులు ఇబ్బందిగా ఉన్నారు, స్టూడెంట్లు ఇబ్బందిగా ఉన్నారు, అందరు ఇబ్బందిగానే ఉన్నారు, నిరుద్యోగులు ఇబ్బందిగానే ఉన్నారు, మహిళలు ఇబ్బందిగా ఉన్నారు, ఫ్రీ బస్ ఇచ్చినా మహిళలు ఇబ్బందిగా ఉన్నారు, మహాలక్ష్మి ఇచ్చినా మహిళలు ఇబ్బందిగా ఉన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తానన్నా యువకులు ఇబ్బందిగా ఉన్నారు. ఇవన్నీ ఇబ్బందులలో మళ్ళీ ఇనుము వంచితే ఏమన్నా అవుతుందా అంటే సైకిళ్ళ పంపిణీ జరిగింది. 20,000 సైకిళ్ళ పంపిణీ జరిగింది. మళ్ళీ అట్లీస్ట్ నేనేమంటున్నానంటే ఒక కమలం పువ్వు పెట్టి ఒక బుక్కు పంపిణీ చేసినా కానీ భారతీయ జనతా పార్టీ సింబల్ పోయేదిగా. కరెక్ట్గా సైకిళ్ళ పంపిణీ, అది కూడా కరీంనగర్ గడ్డా విచ్ వాజ్ ఎ టీడీపీ అడ్డా బిఫోర్. ఇన్ఫ్యాక్ట్ గంగుల కమలాకర్ గారు కూడా అదే సైకిల్ గుర్తు మీదనే గెలిచి తర్వాత బీఆర్ఎస్ కా అని ఆరని కొట్టిండుగా. డాట్స్ కనెక్ట్ చేయండి. ఇవన్నిటిని కనెక్ట్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నిన్న చక్కదనం మాట మాట్లాడారు. ఏం మాట తెలుసా? అది ఇప్పుడు అంతా స్విగ్గీ పాలిటిక్స్. ఎవడు ఫాస్ట్గా డెలివరీ చేస్తాడో వాడే ప్రభుత్వం ఫామ్ చేస్తాడు. లాస్ట్కి పంచ్ లైన్ కొట్టిన చూడు మా రేవంత్ అన్న, నా భూతో నా భవిష్యత్. బట్ ఇలా పబ్లిక్ ఒక కాల్ అడుగుతున్నది. అది ముఖ్యమంత్రి వర్యులైనా, కల్వకుంట్ల కవిత గారైనా, ఎమ్మెల్సీ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ గారైనా లేకపోతే బండి సంజయ్ గారైనా ఆ కాడికి వస్తే కేటీఆర్ గారికైనా. ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్ చేసింది కాబట్టి కేటీఆర్ని చేసి పక్కకు పెట్టినామా అన్నట్టు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది కదా, ఎందుకంటే ఈ పాత్రలు ఆయన నెగ్లెక్ట్ చేసేటట్లు ఏం కదా, కరెక్టా కదా. ఇలా పబ్లిక్ కాల్ ఏమంటారు అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు, సీఎం రమేష్ గారు కేటీఆర్ వేసిన ఛాలెంజ్కి కూర్చొని పబ్లిక్కి మొత్తం ఈ ప్రాజెక్ట్ ఏమైందనేది చిట్టా ఇప్పగలుగుతారా? ఈ 10,000 కోట్లు ఆల్రెడీ కాంట్రవర్షియల్ హెచ్యూ ల్యాండ్ స్కామ్ ఏదైతే ఉన్నదో దీన్ని స్కామ్ అని చెప్పి కేటీఆర్ అంటుండు. మళ్ళీ ఇది స్కామ్ కాదు, నిజంగా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చెప్పి దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేయగలుగుతుందా? మళ్ళీ రిత్విక్ ప్రాజెక్ట్స్కి ఏదైతే 1660 crores టెండర్ వచ్చింది చూడు, ఇది కరెక్ట్గానే వచ్చింది, నైతికంగానే వచ్చిందని చెప్పి చంద్రబాబు మనిషి రమేష్ గారు అనగా సీఎం రమేష్ గారు ప్రూవ్ చేయగలుగుతారా? మళ్ళీ ఈ బీఆర్ఎస్ బీజేపీ ఏదైతే ఇప్పుడు రమేష్ గారు మాట్లాడినారు, వెనకటికి కవిత గారు మాట్లాడినారు, దీన్ని నిరూపించగలుగుతారా? కాడర్లలో కన్ఫ్యూజన్ తీయగలుగుతారా? లోకల్ బాడీ ఎలక్షన్స్కే ఇంత పెద్ద నాటకమా? వెనకటికి కవిత గారిని అరెస్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డి గారేమో వదిలిపెడుతున్నాడు అని అన్నాడు. అరెస్ట్ చేస్తేనేమో అగో బీఆర్ఎస్కి ఇప్పుడు సానుభూతి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ని గెలిపిస్తే కాంగ్రెస్ని ఓడగొడితే అది బీజేపీ బీఆర్ఎస్ కూటమి అని చెప్పి ఆయనే మాట్లాడిండు. ఇది ఎట్లుంటుందంటే కోడి కుయ్యకుంటే తెల్లారలే అని చెప్పి చెప్పలేము. కోడి అప్పుడప్పుడు జర నిద్ర పోతుంది గాఢంగా, ఇవాళ రేపు నీళ్ళల్లో కూడా ఏవేవో కలుపుంటాయి కదా, మత్తెక్కుతుంది దానికి కూడా. కోడి కూస్తేనే తెల్లారింది అని అంటే కాదు కదా ఫ్రెండ్స్. డాట్స్ కనెక్ట్ చేయండి. ఎవరు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీ గురించి మాట్లాడుతారు, ఏ పార్టీల ఏ వ్యక్తులు ఏ పదవులు తీసుకొని ఏ పార్టీ కోసం పెదవులు ఇప్పుతున్నారు, ఎవరు ఏ పార్టీలలో అసలు ఉన్నారు, ఎవరు ఎవరికి మద్దతు తెలుపుతున్నారు అని అనేది పెద్ద క్వశ్చన్. ఇవ్వాలి ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.